ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ములుగు జిల్లాను మోడల్ జిల్లాగా చేయడమే తన లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు గ్రామ పంచాయతీలకి పైసా ఇచ్చింది లేదని మండిపడ్డారు. మరి ఒక మీటింగ్ లో ముఖ్యమంత్రి గారిని కలిసి భద్రాచలం లాంటి ఏరియాలో ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట దాకా గోదావరి పరివాహక ప్రాంతంలో మొత్తము మరి తాటి కమ్మలతో గుడిసెలు ఉన్నాయి, లేదా కుంగిపోయిన పెంకటి ఇల్లులు ఉన్నాయి. మరి ఇల్లులు ఇవ్వాలని చెప్పడంతో మనకు అత్యధికంగా ఇల్లులు తీసుకురావడం జరిగింది. వెంకటరామన్నకు కూడా 4500 అధికంగా ఇల్లులు ఇచ్చినటువంటి ఘనత సంవత్సరం కాలంలోనే సంవత్సరం కాలంలోనే మరి 4500 ఇల్లులు ఇక్కడ వచ్చినాయి. మరి అలా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు దోసుకున్నది, ఇక్కడ రైతులను ముంచింది. మేము కక్కించినందుకు కక్ష గట్టి ఒక ఆదివాసీ ఆడబిడ్డ మీద మరి కోట్లు ఖర్చు పెట్టి ఓడిస్తానని శపథం చేస్తున్నారు. వాళ్ళు 10 ఏళ్ళు దోచుకున్న డబ్బును ఇవాళ దాచుకొని మీకు ఇస్తా ఉన్నారు తప్ప ఒక్క ఇల్లైనా పేదోళ్ళకు కట్టించిర్రా? వాళ్ళు ఇవాళ ఓటుకు 5000 ఇస్తారు కావచ్చు, కానీ పేదలకు ఇల్లు ఉన్నటువంటి వాళ్లకు 5 లక్షలతో ఇల్లు కట్టించే బాధ్యత మాది అని